ఈరోజు ఇంకొక యోగం కూడా చెప్తాను నేను. దాని పేరు సరస్వతి యోగము. సో ఇదివరకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ దీన్ని ఒక యోగాన్ని చెప్పాను. బట్ ఇప్పుడు నేను చెప్పే యోగం అంటే సరస్వతి యోగము డిఫరెంట్ ప్లానెట్స్ తోటి ఎలా ఉంటుంది అనేది. సో ఇది కూడా దిస్ ఇస్ అ వెరీ గుడ్ సరస్వతి యోగా అని చెప్పచ్చు. ఏ గ్రహాలు ఆ యోగాన్ని ఇచ్చేది? ముఖ్యంగా సరస్వతి యోగాన్ని ఇచ్చేది 3 గ్రహాలు: గురువు, బుధుడు, శుక్రుడు. గురు, బుధ, శుక్రులు ఈ మూడిటి వల్ల సరస్వతి యోగం వస్తుంది. అయితే అవి ఏ స్థానాలలో ఉండాలి? కలిసి ఉండాలంటే కలిసి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఏ స్థానాలలో ఉండాలి జాతక చక్రంలో? మీకు నేను చెప్పే యోగాలన్నీ కూడాను రాశి చార్ట్కి సంబంధించిన, నవాంశకు సంబంధించినవి కాదు. కాబట్టి చూసుకునే వాళ్ళు రాశి చార్ట్లో చూసుకోండి. సో సరస్వతి యోగము ఈ గురువు, బుధుడు అండ్ శుక్రుడు ఈ 3 గ్రహాలు రాశి చక్రములో కేంద్ర స్థానాలలో ఉన్న, కేంద్ర స్థానాలు అంటే ఏవి? మళ్ళీ మనకి 1, 4 అండ్ 7, 10 ఈ స్థానాలలో ఉన్న, లేదా 2వ స్థానంలో ఉన్న, అంటే కలిసి కానీ విడిగా కానీ ఇవి ఈ స్థానాలలో, కేంద్ర స్థానాలలో కానీ 2వ భావంలో కానీ ఉన్నప్పుడు సరస్వతి యోగం అనేది వస్తుంది. ఈ సరస్వతి యోగం యొక్క ఫలితం ఏమిటి అంటే అబ్సల్యూట్ ట్రూ నాలెడ్జ్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే విషయ జ్ఞానము చాలా బాగుంటుంది, ఎడ్యుకేషను ఎక్సలెంట్గా వస్తుంది, అండ్ శాస్త్ర సంబంధమైన విషయాలని చాలా బాగా తెలుసుకుంటారు. ఎక్సలెంట్ ఎనలైటికల్ స్కిల్స్ ఉంటాయి, అండ్ వీళ్ళు మంచి గురువులు అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నేర్చుకునే ప్రతి విషయాన్ని, అంటే కాంప్లెక్సిటీ ఉన్న సబ్జెక్ట్స్ని కూడా వీళ్ళు చాలా అద్భుతంగా నేర్చుకోగలరు. అండ్ వెన్ మెర్క్యూరీ ఈజ్ వెరీ వెల్ ప్లేస్డ్ అంత బాగా 10 మందికి అర్థమయ్యేలా చెప్పగలరు. సో ఇటువంటి అద్భుతమైన యోగాన్ని ఇచ్చేది ఈ సరస్వతి యోగము. ముఖ్యంగా ఈ 3 గ్రహాలు ఉన్నప్పుడు ఇవి కలిసి ఉండాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరు కేంద్ర స్థానాలలో కానీ, అంటే 1, 4, 7, 10లో కానీ, అండ్ ముఖ్యముగా వీటిల్లో గురు బలము చాలా బాగుండాలి. గురువు స్వక్షేత్రములో కానీ, ఉచ్చపట్టి కానీ, మళ్ళీ 1, 4, 7, 10 స్థానాలలో ఉన్నప్పుడు అప్పుడు ఈ సరస్వతి యోగ ఫలితం అనేది 100% ఉంటుంది. లేకపోతే గురు బలము లేని చోట, గురువు కేంద్ర స్థానంలో ఉన్న, బుధుడు కేంద్ర స్థానంలో ఉన్న, శుక్రుడు ఉన్న పెద్దగా ఉపయోగం లేదు. శుక్రుడికి గురువుకి బలం చాలా బాగుండి, దెన్ బుధుడు కనుక 2వ భావంలో కానీ ఉన్నట్టయినా, ఓన్ హౌస్లో కానీ, ఇట్లాగా కేంద్ర స్థానాల్లో ఓన్ హౌస్ అయినప్పుడు అటువంటి అద్భుతమైన సరస్వతి యోగము ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో సరస్వతి యోగం అనగానే అర్థమైపోతుంది కదా, స్కాలర్లీ నాలెడ్జ్. అంటే ఒక విషయం పట్ల వీళ్ళకి PhD చేసినంత నాలెడ్జ్ ఉంటుంది. అందరూ వెళ్ళి యూనివర్సిటీలోకి వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది చూడండి, వాళ్ళకి చదువు వరకు చూస్తే మామూలుగా పాపం ఏ డిగ్రీ నుంచి చదువుంటారు, కానీ ఒక పర్టికులర్కి సంబంధించిన విషయంలో వీళ్ళు విశేషమైన కృషి చేస్తుంటారు. మీకు కొంతమంది మనకి చూడండి, లైక్ ఘనాపాటీలు, అండ్ ఇదేంటి, వీళ్ళు పూర్తిగా వేద విద్యకి డెడికేట్ అయిపోయి ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ప్రపంచానికి ఈ మన ప్రాపంచిక విద్య అనేది ఏదైతే ఉందో, ఇంగ్లీషో ఇంకొకటో మ్యాథ్సో సైన్సో కంప్యూటర్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు నేర్చుకున్న వేద విద్యలో అద్భుతమైన అపార జ్ఞానాన్ని కలిగి ఉంటారు. సో ఈ సరస్వతి యోగం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో టాప్ లెవెల్లో విద్య నేర్చుకోవడానికి, నేర్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సో ఇది సరస్వతి యోగము ఎలా ఏర్పడుతుందనేది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యోగా ఫర్ స్కాలర్స్. విద్యకి సంబంధించిన అద్భుతమైన యోగం కింద దీన్ని చెప్పచ్చు.